నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. చిక్కుల్లో తమిళనాడు సీఎం విజయ్ ఎల్టీటీఈ ప్రభాకరన్కు ఆయన నివాళివ్వడం, మరి ఇదేమి కొత్త వైఖరో అర్థం కావట్లేదు. సో ఇప్పుడే ప్రశాంతంగా ఏదో పాలన మొదలుపెట్టాడు యువకుడు, ఏదైనా దడదల్లాడిస్తాడు అనుకుంటే అనవసరంగా ఇరుక్కున్నాడు, ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. మరి చిక్కుముళ్ళు ఏ రకంగా బయటపడతాడు ఈ ముడుల నుంచి అన్నది చాలా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. తమిళనాడు సీఎం విజయ్ చుట్టూ నేడు రాజకీయ దుమారం. అప్పుడే మరి ఎల్టీటీఈ ప్రభాకరన్కు ఆయన నివాళులు అర్పించడం అన్నది సంచలనాలు రేపుతుంది దేశవ్యాప్తంగా. విజయ్ తీరుపై తీవ్ర వివాదాలు చెలరేగుతున్నాయి. విజయ్ను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు, మరి కాంగ్రెస్పై కూడా తీవ్ర విమర్శలు. ఎందుకంటే ఉగ్రవాదికి నివాళుల అంటూ బీజేపీ ప్రశ్నలు విసురుతుంటే టీవీకే వైఖరిపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతుంది. ఎందుకు ఇదంతా వస్తుంది? శ్రీలంక తమిళుల ఉద్యమ నాయకుడిగా ప్రభాకరన్కు గుర్తింపు, మరి ప్రత్యేక తమిళ ఏలం కోసం ఎల్టీటీఈ పోరాటం, మరి శ్రీలంకలో గెరిల్లా యుద్ధానికి నాయకత్వం వహించిన ప్రభాకరన్, అది అందరికీ తెలిసిన అంశమే. మరి ఎల్టీటీఈ దాడులతో శ్రీలంక ప్రభుత్వం కుదేలు, రాజీవ్ గాంధీ హత్యతో ప్రపంచవ్యాప్తంగా షాక్, మరి శ్రీ పెరంబూరులో ఆత్మాహుతి దాడిలో రాజీవ్ అతి దారుణంగా మరణాన్ని చెందారు. మరి రాజీవ్ హత్య వెనుక ఎల్టీటీఈ కుట్ర ఆరోపణలు కూడా ఉన్నాయి, ఆయనే చేశాడన్నది అందరూ మాట్లాడే అంశం కూడా. మరి కాంగ్రెస్కు ఇది అత్యంత భావోద్వేగ అంశమన్న విశ్లేషణ. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు కదా, అసలు రాజీవ్ గాంధీ లేని లోటు అంతా ఇంత కాదు. ఆ దెబ్బ ఇప్పటికీ కూడా వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు మరి రాహుల్ గాంధీ ఆయన వారసుడిగా వచ్చినా సరే బీజేపీని తట్టుకుని నిలబడే పరిస్థితి కనిపించట్లేదు. సో ఆ సింపతి అప్పుడు వర్కౌట్ అయింది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయే దుస్థితి ఉందన్నది కూడా పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం ఇప్పుడు జరుగుతున్నది, కళ్ళ ముందు కనిపిస్తున్న అంశం కూడా. ఇక అలాంటి సంస్థ చీఫ్కు విజయ్ ఇప్పుడు నివాళులు అర్పించడంపై బీజేపీ చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక కాంగ్రెస్ మద్దతుతో ఉన్న ప్రభుత్వం ఇదేనా అంటూ బీజేపీ పూర్తిగా అటాక్ మోడ్లో దిగిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ మద్దతుతో ఈరోజు టీవీకే ప్రభుత్వం నడుస్తుంది. ముందు ఓకే చెప్పింది వాళ్ళే, స్వచ్ఛందంగా మేము మీకు మా ఎమ్మెల్యేలు ఇస్తున్నాము, నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని చెప్పాడు. ఎన్నో సంవత్సరాల మైత్రి ఉన్న డిఎంకేని వదులుకుని, అయినప్పటికీ కూడా మరి విజయ్ ఎందుకు అలా చేశాడో, మరి చరిత్ర మర్చిపోయాడు ఆయన. గతం ఏముందిలే, ఎక్కడో కలిసిపోద్ది గాలిలోని, దాన్ని పెద్ద పట్టించుకో అవసరం లేదనుకున్నారా? లేకపోతే అనుభవ రాహిత్యమా ఇది? మరి విజయ్ వైఖరిపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంటున్నది? ఇది మరీ వింత గొలిపించే అంశం. తమిళుడిగా నివాళులు అర్పించారు అంటున్న టీవీకే వర్గాలు, మరి ప్రభాకరన్ మాత్రమే కాదు చనిపోయిన తమిళులందరికీ కూడా నివాళులని ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇక శ్రీలంక సైన్యం తమిళులను ఊచకోత కోసిందని టీవీకే వాదన. ఈ వివరణతో బీజేపీ అసంతృప్తి. మరి రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేసిన కమల్నాథులు, ఎందుకంటే తండ్రిని చంపిన సంస్థకు మద్దతు ఇచ్చేవారితో పొత్తా అంటూ అటు రాహుల్ గాంధీ మీద కూడా అటాక్ మోడ్లోకి దిగిపోతున్నారు. ఇక విజయ్ రాజకీయ ప్రయాణంలో ఇదే తొలి పెద్ద వివాదమా అన్న చర్చ కూడా సాగుతుంది. లౌక్యం లేకపోతే ఇబ్బంది తప్పదు దళపతికి అని కూడా సూచనలు ఇస్తున్నారు. మరి విజయ్ రాజకీయాలు నేర్చుకోవలసిందేనా? ఇలాంటి తప్పటడుగులు వేస్తే మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం ఉందని రాహుల్ తీరుపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు. తండ్రిని చంపిన ప్రభాకరన్కు విజయ్ నివాళిపై ఆగ్రహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి కాంగ్రెస్ శ్రేణుల నుంచి కూడా. రాజీవ్ను అతి కిరాతకంగా చంపిన ప్రభాకర్ టీము మరి అధికారం కోసమే టీవీకేకు మద్దతు ఇస్తున్నారనే ట్రోల్స్. రాహుల్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. లేక కంటిన్యూ అయితే పర్యవసానాలు ఎలా ఉంటాయి? మరి కాంగ్రెస్ను పూర్తిగా గాల్లో కలిపేసినట్టేనా? కాంగ్రెస్కి ఎటువంటి విధి విధానాలు లేవా? ఎందుకంటే తండ్రిని చంపించిన వాడిని లేకపోతే సో వాళ్ళకి మేము వెనకేసుకొస్తాము, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి వీళ్ళు సపోర్ట్ చేసే పార్టీ దళపతి విజయ్ పార్టీ, టీవీకే పార్టీ, వాళ్ళకి మద్దతు పలికితే, వాళ్ళకి నివాళులు అర్పిస్తే, వాళ్ళని దేవుళ్ళ కొలిస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చాలా చర్చనీయాంశంగా మారుతుంది. దీని పర్యవసానాలు టీవీకే మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయో, విజయ్ రాజకీయ భవిష్యత్తు మీద ఎలాంటి ముద్ర పడుతుందో, ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. మరి దీని నుంచి విజయ్ ఏ రకంగా బయటకు వస్తారో,
ముఖ్యంగా రాహుల్ గాంధీ దీని మీద ఏ రకంగా స్పందిస్తారో, రాహుల్ గాంధీ అసలు కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలనుకుంటున్నారని కూడా కాంగ్రెస్ అభిమానులందరూ కూడా మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే తమిళనాడులో కూడా కాంగ్రెస్ అభిమానులు చాలామంది ఉన్నారు. అదే పెరంబదూరు నుంచి దళపతి విజయ్ గెలిచాడు. అక్కడే ఒక మారణకాండ, సాక్షాత్తు రాజీవ్ గాంధీని అతి దారుణంగా, అంటే బాడీ కూడా గుర్తించలేనంత దారుణమైన దాడితో ఆయన్ని కనుమరుగు చేశారు. సో అలాంటి వాళ్ళని, ఏదైతే నీకు మద్దతు ఇచ్చిన వాళ్ళని కుటుంబంలో ఇది జరిగితే నువ్వు వాళ్ళకి నివాళులు అర్పిస్తే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు అన్నది. ఎందుకంటే స్టాలిన్ ఒక రకంగా మాట్లాడుతున్నారు, అలాగే కొన్ని వర్గాలు ఒక రకంగా మాట్లాడుతున్నాయి. విజయ్ అయితే లాంగ్ రన్ కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదు. త్వరలోనే ఆయన పదవి ఊడిపోతుంది, త్వరలోనే ప్రభుత్వం ముక్కలైపోతున్నదని పదే పదే మాట్లాడుతున్నారు. అంటే విజయ్కి అనుపరాహిత్యం ఏం చేయాలో ఏం చేయకూడదో, లేకపోతే అనుకోని విధంగా ఇది జరిగిందా, లేకపోతే కొంతమందిని ఆకర్షించడానికే ఆయన ఈ గేమ్ ఆడాడా, ఏదైనప్పటికీ కూడా చిక్కుల్లో మాత్రం దళపతి విజయ్ దీని నుంచి ఏ రకంగా బయటికి వస్తాడన్నది చాలా ఆసక్తికరంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. చూద్దాం మరి దళపతి ఇందులో నుంచి ఏ రకంగా బయటపడతారో, మరి రాహుల్ గాంధీ దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో, ఆయన డైరెక్షన్ ఏంటి అన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.